నేడు అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో మహిళా దినోత్సవ వేడుకలు. కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరణ, అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న ముఖ్యమంత్రి. ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదల. నేడు ఢిల్లీలో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. సరోజినీ నగర్ జీపీఆర్ఏ క్వార్టర్స్ వద్ద మహిళా లబ్ధిదారులకు ప్లాట్స్ అప్పగింత, 3 కొత్త మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. తమిళనాడు తిరుచిలో డీఎంకే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు. 12వ రాష్ట్ర సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసే పనిలో నిమగ్నమైన లీడర్స్. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంపై రబ్రీదేవి హాట్ కామెంట్స్. బీజేపీ ఆయనను బీహార్ నుంచి తరిమేస్తోందని వ్యాఖ్య. ఆయనకు మతి భ్రమించినట్టు కనిపిస్తోందని విమర్శ. బీహార్ను వదిలి వెళ్లొద్దని నితీష్కు రబ్రీదేవి సలహా. ఢిల్లీలో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు. కర్తవ్య పథ్లో శక్తి వాక్ ర్యాలీ. పాల్గొన్న సీఎం రేఖా గుప్తా. చండీగఢ్లో మిన్నంటిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. వాక్థాన్లో భారీగా పాల్గొన్న స్థానికులు. మహారాష్ట్ర నాగపూర్లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు. పింక్ మారథాన్ను జెండా ఊపి ప్రారంభించిన సీఎం ఫడ్నవీస్ భార్య. మారథాన్లో భారీగా పాల్గొన్న మహిళలు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్. యూపీ లక్నోలో 10 కిలోమీటర్ల మారథాన్ రన్. లక్నో సూపర్ జైంట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం. T20 వరల్డ్ కప్లో భారత్ గెలవాలని ఆకాంక్ష. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభం. వీక్షించేందుకు పోటెత్తిన భక్తజనం. క్యూలైన్స్లో బారులు తీరిన భక్తులు. ఒడిషా పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి. ఇవాళ ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.